హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మొత్తానికి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రూ. 4,000, పీఎం కిసాన్ పథకం 22వ విడత రూ. 2,000, మొత్తంగా రూ. 6,000 మరి కాసేపట్లో రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకైతే విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 పథకాల కింద రూ. 6,000 అనేది నేను చెప్పేటువంటి 5 పనులు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతులకు ముందుగా ఈ యొక్క రూ. 6,000 జమ కావడం జరుగుతుంది. ఈ 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్‌లు అయ్యేటువంటివి వెబ్‌సైట్స్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? పేమెంట్ స్టేటస్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ 2 పథకాల కింద నగదు జమ కావాలంటే ఏమేం పనులు చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. ఒకసారి గ్రూప్‌లోకి వెళ్ళేసి గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, ఇక మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఏపీ రైతులకు మరి కాసేపట్లో అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రూ. 4,000 రిలీజ్ చేయబోతున్నారు. సో, ఏపీ రైతులకు పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి రూ. 2,000 మొత్తంగా వచ్చి రూ. 6,000 అనేది రిలీజ్ చేస్తారు. అలాగే రిమైనింగ్ స్టేట్ వాళ్ళకు మాత్రము పీఎం కిసాన్ పథకం 22వ విడత రూ. 2,000 మాత్రమే జమ అవుతుంది. ఓకేనా? సో, కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చేది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 2 కూడా యాడ్ చేసి మీకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చి ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులయ్యేటువంటివి రిలీజ్ చేస్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంటే మనకు మరి కాసేపట్లో ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులయ్యేటువంటివి బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాంతో కూడా మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మూడో విడత రూ. 4,000 కూడా వెంటనే బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసేస్తారనమాట. ఇక ఈ పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000 అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావాలంటే నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా కరెక్ట్‌గా మీరు చేసుకొని ఉండాలి. అవేంటో వన్ బై వన్ చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క 22వ విడతకు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేది మీరు చేపించుకొని ఉండాలి. దాని తర్వాత ఆధార్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాను మీరు కలిగి ఆ బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇచ్చుండాలి. ఇక నెక్స్ట్ మీ పొలం వివరాలు మొత్తం కూడా ఈక్రాప్ నందు అప్డేట్ అనేది చేపించుకొని ఉండాలి. నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు పొంది ఉండాలన్నమాట. ఫైనల్‌గా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్‌పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో పెట్టుకొని ఉంటేనే ఈ పథకాల కింద 2 పథకాల కింద అమౌంట్స్ అనేటువంటివి జమ కావడం జరుగుతుంది. సో, ఈ యొక్క పనులన్నీ చేసుకుంటే పీఎం కిసాన్ రూ. 2,000 జమ అవుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రూ. 4,000 కూడా జమ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? అందుకని చెప్తున్నాను మీకు మరీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. ఈ పనులన్నిటిని కూడా జాగ్రత్తగా చేసుకొని ఉండండి అనని. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి పీఎం కిసాన్ 22వ విడత నిధులు జమ కావాలంటే బెనిఫిషియరీ లిస్ట్‌లో కంపల్సరీ నేమ్ అయితే ఉండాలి. నేను చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో మీకు. ఓకేనా? మళ్ళా కొంచెం బ్రీఫ్‌గా చూద్దాము. ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే సో, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట ఇది. ఇందులో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్, ఇక బ్లాకు, అలాగే విలేజ్. గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు లిస్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూ. 2,000 జమ కావడం జరుగుతుంది. అండ్ వీటితో పాటుగా నేనేవైతే పనులు చెప్పానో వాటన్నిటిని కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలి. అలాగే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడే మీరు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని. ఓకేనా? సింపుల్‌గా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను దీనికి సంబంధించి. ఇక అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రూ. 4,000 ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంటే మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? స్టేటస్ చెక్ చేసుకుంటే మీకక్కడ ఎలిజిబుల్ అయ్యున్నారా లేదా? రిమార్క్స్ దగ్గర ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా? అండ్ దీంతో పాటుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? ఇవన్నీ కూడా చూపిస్తుంది మీకు. ఓకేనా? ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఆధార్ నంబర్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్‌ని ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, పర్సన్ ఆధార్ నంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, మండలం ఉంటుంది, విలేజ్, స్టేటస్, రిమార్క్స్, పేమెంట్ స్టేటస్, బ్యాంక్ డీటెయిల్స్, అమౌంట్. సో, ఇక్కడ స్టేటస్ దగ్గర చూడొచ్చండి. ఎలిజిబుల్ అని ఖచ్చితంగా ఉండాలి మీకక్కడ. ఎలిజిబుల్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అవుతాయి. లేదంటే జమ కావన్నమాట. నెక్స్ట్ దీంతో పాటుగా
ఇక్కడ చూడొచ్చు రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉంది. అంటే ఇతనికి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 విడతలకు సంబంధించి కూడా ఈకేవైసీ పూర్తి చేపించుకున్నాడు. ఓకేనా? సో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది మీకు అక్కడ. సో ఇక 2 విడతలకు సంబంధించి 5,000 మొత్తంగా మీకు వీళ్ళకి 2 విడతలకు సంబంధించి 10,000 రూపాయలైతే జమ అయిపోయింది ఈ పర్సన్‌కి. సో ఇక్కడ చూడొచ్చు ఇన్‌స్టాల్‌మెంట్ 1, ఇన్‌స్టాల్‌మెంట్ 2 2 కూడా సక్సెస్‌ఫుల్‌గా జమ అయ్యాయి. బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఏ బ్యాంక్‌లో జమ అవుతాయి అనే వివరాలు. ఓకేనా? సో మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల వారీగా 14,000 రూపాయలు రిలీజ్ చేస్తారండి. 5,000, 5,000 లాస్ట్ విడత 4,000. అలాగే ఈ పీఎం కిసాన్ పథకం 2,000 చొప్పున ఏడాదికి 3 విడతల వారీగా 6,000 మొత్తంగా 20,000 రైతులకైతే అందుతుంది. అది కూడా ఎవరెవరికి సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే. సో ఏపీ ప్రభుత్వము త్వరలోనే సొంత భూమి కలిగినటువంటి ఈ యొక్క కూలి చేసుకునేటువంటి రైతులకు కూడా, కౌలుదారి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల వారీగా 14,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్తూ ఉన్నారు. బట్ దీని మీద ఇంకా మనకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో అలాగే మీకు ఇక్కడ 3వ విడతకు సంబంధించిన 4,000 రూపాయలు అనేది జమ అయ్యాక ఇక్కడే పేమెంట్ స్టేటస్ కూడా చూపించేస్తుంది మీకు. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అని. ఓకేనా? సో మీరు ఫైనల్‌గా నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అయ్యి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ 2 విడతలకు సంబంధించి ఎవరికైనా 4,000 రూపాయలైనా సరే, 2,000 రూపాయలైనా సరే బ్యాంక్ ఖాతాలకు జమ అయితే ఒకసారి కమెంట్‌లో మెన్షన్ చేసి చెప్పండి. సో మాది పలానా డిస్ట్రిక్ట్, మాకు అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి అని. ఎందుకంటే నలుగురికి తెలుస్తుంది కమెంట్‌లో పెట్టడం ద్వారా. అందుకని చెప్తూ ఉన్నాను. సో కొంతమందికి మెసేజెస్ వస్తాయి అమౌంట్ బ్యాంక్ ఖాతాలకు పడినట్లు. కొంతమందికి రావన్నమాట. ఒకసారి బ్యాంక్ అకౌంట్స్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నగదు అనేది జమ అవుతుంది మరి కాసేపట్లో. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.